కరెంటు రావట్లేదని కానీ నీళ్లు రావట్లేదని కానీ ఇక నుంచి ఎవరైనా మాట్లాడితే చెప్పారు, ఇక నుంచి మాట్లాడితే కేసులు పెడతారట. కరెంటు నీరు రైతుల సమస్యల మీద పోస్టింగులు పెడితే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి మీద పెట్టి ఎవరిని వదిలిపెట్టారట, డైరెక్ట్ ఆర్డర్స్ ఇస్తాడట. అందరినీ బెదిరిస్తున్నారా? వాళ్ళ సమస్యల మీద పోస్టింగులు పెట్టొద్దట, సమస్యల మీద మాట్లాడొద్దంట. అంటే ఏమన్నట్టు, నువ్వు బెదిరిస్తే ఊకోవాలనా? నువ్వు చేసేది నిజమైతే పెడితే నీకేం పోయింది? కోర్టుకిడు వాస్తవాలు వస్తాయి కదా. ఏం మాట్లాడతాడు? ఇప్పుడు బట్టి గారు వచ్చి బాగా చెప్తున్నాడు 50% పెరిగింది అని. పెరిగింది, ప్రతి సంవత్సరం పెరుగుతున్నది, దేశంలో పెరుగుతున్నది, మన రాష్ట్రంలో ఏం పెరిగింది? ఒక్క నిమిషం. ఈ 5 నెలలు వీళ్ళు ఏమైనా 1 మెగావాట్ ఏమైనా కొత్తగా ఉత్పత్తి చేసిందా సప్లై చేయడానికి? దాదాపు 70-80 వేల కోట్ల ఖర్చుతోటి రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే కదా ఐలాండ్ హైదరాబాద్ చుట్టూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చే కరెంట్ ఏదైతే ఉందో పూలు కొనుక్కునే అవకాశం కల్పించింది. అందుకే పెరిగింది, సప్లై చేస్తున్నారు. అందులో నీ గొప్పతనమైంది, అందులో పూలు చేసి కొని సరఫరా చేసే దాంట్లో కూడా ఇబ్బందులు ఏర్పడి మా ఇంట్లోనే జూబ్లీ హిల్స్ అంటే మీకు తెలుసు కదా, 3 గంటలు పోయింది మొన్న రాత్రి. అది మీ వైఫల్యమా? అసమర్థత కాదా? కొనుక్కునే అవకాశం ఉండి నార్త్ సౌత్ కారిడారు గతంలో తెచ్చిన దాన్ని ఉపయోగించుకునే స్తోమత లేక రివ్యూ సమీక్ష చేయలేని పరిస్థితుల్లో మీ ఆలోచనలన్నీ లంక మీద ఉన్నాయి. అంత తప్ప ఇంకా దేని మీద లేదు. అంతే. సబ్జెక్టులు రివ్యూ చేస్తున్నారా? 4 సార్లు మెడిగడ్డ పోతారు, 3 సార్లు అసెంబ్లీలో గవర్నర్ తోటి 2 సార్లు వైట్ పేపర్ పెట్టి ఆరోపణ చేయడానికి వాడుకున్నారు. కానీ నీళ్ళ విషయంలో ఎప్పుడైనా సమీక్ష చేశారా? దాదాపు 48 టీఎంసీల నీళ్లు తుపాకులగూడెం నుంచి సముద్రంలో ఎందుకు కలిశాయి? దేవాదుల మోటార్లు పూర్తి స్థాయిలో వాడుకుంటూ ఒక 22 టీఎంసీల నీళ్ళు వచ్చి తాగునీళ్ళ కరువు లేకుండా ఉండేది కదా, పంటలు ఎండిపోకుండా ఉండేది కదా. ఇది ఎవరు చెప్పాలా? అసెంబ్లీలో మాత్రం చాలా ఓవర్ నైట్ తెలుగులో ఉన్నాయండి. ఇప్పుడు సమస్యలు నీళ్ళ విషయంలో ఉన్నాయి, కరెంటు విషయంలో ఉంది. రెండోది పెద్ద పెద్ద స్కీములు అనౌన్స్ చేస్తున్నారు. పెన్షన్స్ డబల్ చేయాల్సిన అవసరం ఉంది. వృద్ధాప్య పెన్షన్స్ 4,000 ఇవ్వాలి, దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలి, మహిళలకు 2,500, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవి చూస్తే ఒక్క రైతు బంధు అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్టు విషయంలోనే కింద మీద పడుతున్న విషయం కనపడుతుంది. కింద మీద కూడా ఇంకా రుణమాఫీ ఆగస్టు 15 అది పక్కన అదే రుణమాఫీ ఉంది. సరే ఏడో అక్కడ జాగాలు అమ్ముతారేమో, మరి ఏం చేస్తారో తెలియదు. 40,000 కోట్లు, 40,000 కోట్లు, 7,000 కోట్లకే ఇంత ఇబ్బంది పడ్డారు. ఇన్ని రోజులు పడ్డది, ఇన్ని అబద్ధాలు మాట్లాడినరు, ఇన్ని రోజులు చేసి ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో సాధ్యమయ్యే పని, నిజంగా చిత్తశుద్ధితో చేసిన సాధ్యమయ్యే పని ఉందా? లేదంటే ఏమో చూద్దాంలో అయితే కానీ లేకపోతే లేదనుకునే వ్యవహారంలా ఉంటుంది. అధికారంలోకి రావడానికి అవగాహన రాహిత్యంతో ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నంలో అధికారంలోకి వచ్చారు. కానీ రేపు తెలుస్తుంది మేము ఇయ్యరు, ఇది సాధ్యం కాదని నేను ఎందుకు అనాలి? అంటే తెలంగాణలో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అంటే మన ఓటర్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే 1 కోటికి పైచిలుకు మహిళలు ఓట్లేసారు. మహిళలు మరి ఇంతమంది కాకపోయినా అందులో ఒక 60% మహిళల కన్నా కనీసం వస్తుందా అని ప్రతి మహిళ ఆసక్తిగా, అంటే మహిళలే మాకు ఓట్లేసిరు, మహిళలే మమ్మల్ని గెలిపించారు, మహిళలనే మేము కోటీశ్వరులను చేస్తున్నాము అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఏ రకంగా సాధ్యం అవుతాయి? సరే 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు, మహిళలు ఓట్లేయలేదా? అంతకుముందు మగవాళ్ళు వేసిందా? ఓడిపోయినా కానీ ఓడిపోయినా గెలిచిన మహిళలు పురుషులు అందరూ వేస్తారు కదా ఓట్లు. ఆఖరికి తేడా ఎంత ఉంటుంది? 1.8% కదా. అందుకోసం ఆ 1.8%కు మహిళల మీద పేరు చెప్పి మహిళలు వేస్తారు అని అనుకుంటే అనుకోని మా అమ్మ మేము కాదంటామా? అవతల సైడు వాళ్ళు చూస్తలేరా? మాకు ఎది రాలేదు అంటలేరా? కొట్లాడుకోవాల్సి వస్తుందని అంటలేరా? అది ఏడిపోయిన మహిళలు దానికి పర్యవసానంగా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు మహిళలు. లేదు, లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, ఆ ఆటో వాళ్ళు మరి మీకేస్తారా? అందాదా? ఇక ఇవన్నీ ఏదో మాట వరుసకు ముచ్చట పెట్టుకోవడానికి అక్కడికి వస్తుంది. కానీ ఒక ప్రభుత్వం తరఫున
ప్రజా సంక్షేమం దృష్ట్యా సాధ్యాసాధ్యాలు పరిశీలించి అవసరానికి అనుగుణంగా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఒక విజ్ఞతతోటి కనుక్కున్నాను, ఒక కమిట్మెంట్ తోటి అనుకున్నాను, ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలకు చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయ పార్టీలకు కానీ నాయకులకు కానీ ఉంటుంది. చిల్లరగాళ్ళతో ఏమవుతుందమ్మా? అంటే ఎవరు చిల్లరగాళ్ళు? అదే ఇవాళ అధికారంలోకి వచ్చి మేము నిన్ననే పెళ్ళైంది కదా, సంసారం చేయాలి కదా అంటారా? లేకపోతే మా దగ్గర మంత్రాలు లేవంటారా? లేకపోతే నిన్నో మాట చెప్పి ఏది మాటిచ్చి మోసగిస్తే బండకేసి కొట్టుడు అనే మాట ఎవరికి వస్తుంది? చిల్లరగాళ్ళకి రాకపోతే పెద్దోళ్ళకి వస్తుందా? నువ్వు చెప్పింది కాదా? అందాదా? నువ్వు చెప్పిన మాటే నీకే ఉల్టా అయ్యి ఇట్లా చేస్తానంటే నీకు నువ్వే గొప్ప నువ్వు అనుకుంటే అయిపోయిందా? ఇది మంచిదని నువ్వు అనుకుంటే అయిపోయిందా? ప్రజలు జడ్జిమెంట్ ఇవ్వాలా? ఇప్పుడు ఈరోజు ఈ మాట, ఈరోజు ఈ మాట, దేనికోసం ఈ మాటలు?